హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ లైన్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు 30 డేస్ ఛాలెంజ్. నేను ఈ రోజు నుంచి 30 డేస్ వరకు డైలీ 1 బ్లాగ్ అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. సో డే 1 అనమాట ఇది. మార్నింగ్ 6కి అయితే లేచాము. 6కే ఇలా అయితే ఉంది క్లైమేట్ వచ్చేసి. మా నాన్న కూడా 6కే లేచి పనికైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా, రెడీ అయిపోయారు. 6:30 కల్లా ఇంకా వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ 6కి వెళ్తే ఒక్కొక్కసారి 4 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 6 ఆర్ నైట్ కూడా అయిపోవచ్చు. ఇది మండే బ్లాగ్ అన్నమాట. మండే రోజు ఎలా జరిగింది ఏంటి అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. బండిలో స్పెట్స్ ఉన్నాయి, ఎవరివి అని అడుగుతున్నారు మా నాన్న మమ్మల్ని. మనవే పెట్టుకో అంటే నేను పెట్టుకుని అని చెప్పేసి అక్కడే పెట్టేసి అయితే వెళ్ళిపోయారు. మా డే అయితే ఇలా మా నాన్న వర్క్ తో అయితే స్టార్ట్ అయింది. ఇంకా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. ఇంకా నాన్న అయితే వెళ్ళగానే ఇంకా ఇక్కడైతే కిచెన్ లోకి వచ్చాము. మా అమ్మ అయితే టీ పెట్టేసింది, పక్కన నేనైతే జావా కాసుకుంటున్నాను అనమాట. అంటే మీ సైడ్ ఏమంటారు, అంబలి అంటారా, జావా అంటారా? మా సైడ్ వచ్చేసి జావా అంటారు. మీ సైడ్ ఏమంటారో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ కి ఒక స్పూన్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ మరిగాక నెక్స్ట్ పౌడర్ వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ అయితే ఉంచేసి మనం గ్లాసులు వేసుకుని తాగేయడమే. అంటే నేను సాల్ట్, షుగర్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఇలా టీ, కాఫీస్ ఇలా చేసుకున్నప్పుడు, ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే కన్ఫామ్ గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా బయట ఫుడ్స్ ఏమన్నా తీసుకుంటే ఇంకా చెప్పలేమన్నమాట. నాకెందుకో తెలీదు, ఈ రోజైతే జావ తాగాలనిపించింది. సో నాకు ఒక్కదానికే కాచుకున్నాను, ఎవరు తాగరు ఇంట్లో. అండ్ అప్పుడే వెంటనే మా అమ్మ 7కి ఇదిగోని రైస్ అయితే పెట్టేసింది స్టవ్ మీద. ఇంట్లో లంచ్ కోసం అయితే రైస్ అయితే పెట్టేసింది. ఇంకా నేనైతే జావలో అయితే ఓన్లీ వాటర్ అయితే కలుపుకున్నాను అనమాట. అంటే కొంతమంది మజ్జిగ కూడా కలుపుకుంటారు, కొంతమంది బెల్లం కూడా కలుపుకుంటారు కదా. కానీ నేను ఓన్లీ వాటర్, ఓన్లీ జావ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి తాగుతున్నాను, అంటే బెడ్రూమ్ లోకి వచ్చేసి తాగుతున్నాను. వర్క్ చేసుకుంటూ ప్యారలల్ గా అయితే నేను తాగేస్తున్నాను. అంటే రోజు స్కిప్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్, ఎలా అయినా తాగేయాలని. ఈరోజు కన్ఫామ్ గా అయితే కంకణం కట్టుకుని మరీ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. మీరు డైలీ ఏ టిఫిన్ చేస్తారు గాయస్, ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే ఇడ్లీ, దోశ, బజ్జీ వీటికి కొంచెం దూరంగానే ఉండడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అప్పటికి మా ఇంట్లో వాళ్ళందరూ బజ్జీలు అవి తింటారు. మాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే వీక్లీ ఒకసారి 2 సార్లు అయితే కన్ఫామ్ గా అయితే ఇంకా లాగుతుంది కాబట్టి మనసు తినేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వర్క్ తో పాటు ప్యారలల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను ఇంట్లో అందరికి ఒక మంచి హ్యాబిట్ అయితే అలవాటు చేశాను. 1 వీక్ నుంచి అయితే కొంచెం అలవాటు పడ్డారు. అదేంటి అంటే ఆల్మండ్స్, బాదం అయితే తీసుకుంటున్నాం అనమాట డైలీ. అంటే ఈవినింగ్ నైట్ నేనైతే 9కి అలాగా పర్ పర్సన్ 5 అయితే నానపెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ అయితే మార్నింగ్ మా నాన్నకి, మా అమ్మకి అయితే మా అమ్మ పీల్ చేసేసుకుంటుంది. ఇంకా నా వచ్చేసి నేనే పీల్ చేసుకుంటా, మా తమ్ముడే చేసుకుంటాడు. మా చెల్లికి పెట్టినా కానీ తినమన్నా కానీ తినదు. ఏమో తనకైతే ఇష్టం ఉండదంట. కాకపోతే మంచి హెల్దీ హ్యాబిటే కదా. మీరు కూడా ఏదైనా హెల్దీ హ్యాబిట్ అయితే అలవాటు చేసుకోండి. అంటే స్లోగా స్టార్ట్ చేస్తే మీకు తర్వాత అదే అలవాటు అయిపోతుంది. కాకపోతే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నా వర్క్ అయిపోయాక జావ తాగిన 30 మినిట్స్ కి ఇంకెలాగా బాదం అయితే తీసుకుంటాను, ఒక 5 అలాగా. ఇంకా తీసుకొని నెక్స్ట్ వచ్చేసి అలా టీవీ చూస్తూ అమ్మతో పాటు అవైతే తినేస్తాను. ఇంకా తినేసాక ఇంతేనా బ్రేక్ఫాస్ట్. ఇంకా నేనేమైతే ఏమీ తీసుకోను. ఇంకా మార్నింగ్ 7:30కి కంప్లీట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ 1:30-2 వరకు అయితే అసలు ఆకలే వేయదు. ఇక్కడ నేనైతే తింటూ ఉంటే ఇంకా కిచెన్ లో అమ్మ వచ్చేసి రైస్ అయిపోయింది, పప్పు చేశారు ఈరోజు, అది కూడా అయిపోయింది. కానీ నాకెందుకో ఈరోజు బిర్యానీ అయితే తినాలనిపించింది.
అంటే మండే కదా, నేను సండే వచ్చేసి నాన్ వెజ్ తినలేదు. ఇంకా నా నాన్ వెజ్ నా పక్కనే ఉంది నా ఫ్రిడ్జ్ లో. సో మండే అయితే అమ్మ నా కోసం చేస్తుంది. బిర్యానీ తినాలనిపించింది. ఇంకా చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అని అయితే చెప్పాను మా అమ్మకి. అంటే ఇంట్లో నాన్ వెజ్ నేను మా అమ్మాయి అనమాట, ఎవరు తినట్లేదు. చికెన్ తీసుకురమ్మంటే మా నాన్న చికెన్ తినకూడదు, మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నారు. సర్లే అయితే నాకు మటన్ తీసుకురా అని నార్మల్గా అడిగాను. ఎందుకో తెలీదు తెచ్చేశారు. అంటే ఇంకా సర్లే అమ్మ మటన్ బిర్యానీ చేయైతే చెప్పాను. ఇంకా మా అమ్మ అయితే మిక్స్డ్ బిర్యానీ లాగా అయితే చేసేసింది. నాకు కూడా తెలీదు, సడన్ గా అయితే చేసింది. అంటే బయట మార్నింగ్స్ లో మనకి పల్లెటూరులో అన్నీ వస్తాయి కదా, రొయ్యలు చేపలు అన్నీ. మా అమ్మ ఇంకొక 100 రూపీసే తీసుకుంది రొయ్యలు, ఎందుకంటే ఇంట్లో నేను మా అమ్మే తింటాం కాబట్టి నాన్ వెజ్. ఇంకా మటన్, రొయ్యలు, చికెన్ కందనకాయలు ఉంటాయి కదా, మీకు తెలుసా అవి తింటారా మీరు? ప్లీజ్ కమెంట్ చేయండి. అవి ఈ 3 అయితే వేసి చేసింది మిక్స్డ్ బిర్యానీ లాగా. అంటే నాకు అమ్మకే, కాకపోతే ఇంకా ఇద్దరికైతే మిగులుతుంది. అమ్మ ఎప్పుడు ఎవరికన్నా ఒక ఇద్దరికి మిగిలేలాగా అయితే చేస్తుంది. అంటే అందరికీ సరిపోవాలి, ఒకరికి కూడా తక్కువ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అయితే చేస్తారు. అంటే సడన్ గా ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళకి పెట్టేలాగా అయితే ఉండాలని. బిర్యానీ అయితే బాగుంది. నేను 1:30 అనుకుంటా చేశాను. కాకపోతే కొంచెం స్పైసెస్ ఘాట్ అనేది చాలా ఉంది. మా అమ్మ అయితే తిడుతుంది. మొన్న సరుకులు తీసుకురమ్మని డిమార్ట్కి వెళ్ళాము. అప్పుడు వెళ్తే అక్కడే తీసేసుకున్నాము. అంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా పౌడర్స్ ఏవో ఉంటాయి కదా, ఇంకా అక్కడ ఉన్నాయి కదా అని తీసేసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాగా అవైతే చాలా హెవీ స్పైసీ ఉందన్నమాట. ఇంకా మా అమ్మ కూడా టేస్ట్ అయితే బాగుంది, కానీ తర్వాత గ్యాస్ అయితే వచ్చేసిందంట ఆ స్పైసెస్ వల్ల. ఇంకా దానివల్ల కొంతసేపు నాకు మా చెల్లికైతే అక్షింతలు పడ్డాయి. ఎందుకంటే తెచ్చింది నేను మా చెల్లె కాబట్టి. అయినా కానీ మనమైతే బేర్ చేయగలుగుతాం, కానీ ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు బేర్ చేయలేరు కదా ఎక్కువ స్పైసెస్. ఇంకా టేస్ట్ విషయానికి అయితే టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా సండే స్పెషల్స్ చేసుకుంటారు, కానీ అదేంటో మా ఇంట్లో మండే స్పెషల్స్ అయితే ఉంటున్నాయి ఈ మధ్య. అంటే సండే ఫాస్ట్ గా అయితే మేము చర్చ్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా రైస్, పప్పు అదే ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అది చేసేస్తుంది. ఇంకా ఈవినింగ్ నేను తినను నాన్ వెజ్ అయినా ఏదైనా గానీ. ఇంకా నెక్స్ట్ మండే అనమాట. సో మండే స్పెషల్స్ అయిపోతుంది. తిన్నంతసేపు బానే ఉంది, తిన్నాక అర్థమైంది లోపల నుంచి వేడి మంటలు అయితే వచ్చేస్తున్నాయి. అప్పటికి మా అమ్మ చెప్పింది, మనం వినం కదా. సో అంటే ఇందులో మనకి కర్రీ కూడా అవసరం లేదు, ఓన్లీ ప్లెయిన్ గా అయితే తినేయచ్చు. కాకపోతే కొంచెం స్పైసెస్ చాలా ఘాటుగా అయితే ఉన్నాయి. నార్మల్ గా అయితే మేము కిరాణా షాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటాము, అక్కడ అంత స్పైసెస్ ఉండవు. అప్పటికి కొంచెం వేస్తారు, కరెక్ట్ గా అవైతే సరిపోతాయి. కాకపోతే డిమార్ట్ లో స్పైసెస్ బాగా కొంచెం హెవీ ఘాటుగా అయితే ఉన్నాయి. సో మీలో ఎవరైనా డిమార్ట్ లో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అయితే తీసుకోవడం బెటర్. అంటే డిమార్ట్ లో కంపేర్ చేసుకుంటే బయట కొంచెం ఘాటు అవి తగ్గుతాయి. ఏమో తెలీదు, ఈ డిఫరెన్స్ అయితే బాగానే వచ్చింది. గ్యాస్ ఫామ్ అవడం కూడా మా అమ్మకైతే 2 days వరకు అలాగే ఉంది. సో ప్లీజ్ చూసుకుని అయితే తీసుకోండి. ఎప్పటికైనా హెల్త్ అయితే ఇంపార్టెంట్ కదా. దీన్ని ఇప్పుడు ఎలా తిప్పాలి నేను? ఎలా ప్లేట్, చిన్న ప్లేట్ ఎట్టి ఏదో పెంట చేస్తుంది మా చెల్లి రోజు అయితే. అసలు ఆ మూగడమే నువ్వు చేసిన పెద్ద తప్పు బాబు. మాడిపోయింది, ఇదిగో ఇది ఎలా అయింది, మరి టేస్ట్ ఎలా ఉందో తెలియదు. ఇంకా వదల పక్కన ఉడకలేదు ఉండు. ఉడకలేదంట గైస్. ఇది షుగర్ సిరప్ మొత్తం అయిపోతుంది ఇక్కడ. నేను లంచ్ చేస్తుంటే మా చెల్లి అయితే పెంట చేస్తుంది వంటగదిలో. ఏంటా అని చూస్తే కునాఫా అయితే చేసుకుంటుంది, చీజ్ కునాఫా అంట. ఇంకా కునాఫా టేస్ట్ విషయానికి వస్తే బానే ఉంది. షుగర్ కన్నా సాల్ట్ ఎక్కువ ఉంది. అంటే చీజ్ లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది అనమాట, షుగర్ సిరప్ తక్కువైంది. అంతా బానే ఉందిలే. ఇంకా ఈవినింగ్ 5కి ఈ టైంకి మా నాన్న అయితే వచ్చేసారు.
మా నాన్నకి ఎవరో ములక్కాళ్ళు అవి వేస్తే తెచ్చారనమాట. ఇంకా అమ్మ మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటుంది. ఇంకా నా 30 days ఛాలెంజ్ లో మీరు కూడా అయితే జాయిన్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. రేపు కలుద్దాం. బాయ్ గైస్.